గత 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు ఎప్పుడైనా సరే మోడీ సర్కార్ ఆంధ్రాకి ఇస్తానే ఉంది. కాపోతే అప్పట్లో తెలుగుదేశం ఇచ్చిందని చెప్పేది, వైసీపీ సాధించలేకపోతున్నారని చెప్పేది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ మేము ఇస్తున్నారని చెప్పింది, తెలుగుదేశం సాధించలేకపోతున్నారని చెప్పి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైసీపీ ఇవ్వట్లేదంటుంది, తెలుగుదేశం ఇచ్చారంటుంది. ఇది పక్కన పెడితే జగన్ టైంలో ఏమి ఇచ్చారు? 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద 10,461 కోట్లు ఇచ్చింది. అప్పట్లో పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తున్నాయి. 2016 సెప్టెంబర్ 7న అప్పట్లో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో 2013-14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని భరిస్తామంటే ఆ మిగతా వాటిని 33,168 కోట్ల రూపాయలకి కేంద్రం ఒప్పుకుంది. మొత్తం ప్రాజెక్టు 20,398 కోట్ల నుంచి 33,168 కోట్లకి పెంచింది కూడా జగన్ హయాంలోని. అయితే ఇప్పుడు అది 55,000 కోట్లు కావాలన్నారు. మరోవైపున పోలవరం తొలి దశ పూర్తికి 12,911 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేశారు కూడా అప్పుడే. టోటల్గా చూస్తే ఏదైతే తొలి దశ పనులు పూర్తికి 12,157 కోట్లు, అలాగే జలశక్తి శాఖ ప్రతిపాదన పంపించడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. మరోవైపున రోడ్లు పెద్ద ఎత్తున ఇచ్చారు. హైవే అప్పుడే కదా ఫ్లైఓవర్ కూడా చంద్రబాబు హయాంలో ప్రారంభమై ఆగిపోయినటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్, మచిలీపట్నం హైవే, అట్లాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఒకవైపుది పూర్తి చేయడంతో పాటు రెండో వైపుది జగన్ హయాంలోనే ప్రారంభమై నడిచిపోయింది. కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు అన్నటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు రాలేదని చెప్పడం రివాజ్ అయిపోయి